ఈ ఘటనపై స్పందించడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫోన్ లైన్లో ఉన్నారు టీవీ9తో మాట్లాడడానికి. క్రాంతి గారు చూస్తున్నారు, మీడియా పైన ఎంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మీడియా పైన మోహన్ బాబు ఎలా దాడి చేస్తున్నారో కనిపిస్తోంది. చేతిలో ఉన్న మైక్ టీవీ9 మైక్ తోనే టీవీ9 ప్రతినిధి పైన ఇంత ఆవేశంగా దాడి చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? క్రాంతి గారు, పెద్దవాళ్ళు బహుశా 70 years దాటినా కూడా మోహన్ బాబు గారు ఇటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన ఆక్షేపణీయమైంది. దీన్ని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇక దీంట్లో చూస్తుంటే విజువల్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు రిపోర్టరు ఎటువంటి రెచ్చగొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. జస్ట్ ప్రశ్న అడిగిన తర్వాత వెంటనే లోగో కూల్చుకొని దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మోహన్ బాబు పైన కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక సామెత అందరూ మామూలుగా మాట్లాడుకుంటారు ఎప్పుడైనా, నువ్వు మనిషివా మోహన్ బాబు అని చెప్పి. ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే, ఆయన వీడియో చూస్తుంటే నిజంగా మనిషిలాగా అయితే ఆయన ప్రవర్తన కనిపిస్తలేదు. ఇది ఒక పెద్ద మనిషిగా అందరినీ ఏమైనా ఉంటే సమాధానం చెప్పాల్సి, వాళ్ళ కుటుంబ సమస్య ఉండొచ్చు కానీ, కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ, దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ని జర్నలిస్టుల మీద చూపించడం అనేది ఇది దుర్మార్గం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. క్రాంతి గారు, మీరు ఇంతకు ముందు జర్నలిస్ట్ గా చేశారు, అందులోనూ ఇప్పుడు ఇదే బీట్, ఇప్పుడు మన రంజిత్ ఏదైతే బీట్ చూస్తున్నారో మీరు ఇంతకు ముందు మీ కెరీర్ స్టార్టింగ్ లో చేసి ఉన్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ మీరు చూసుంటారు, ఎన్నో సంఘటనలు మీరు కవర్ చేసి ఉంటారు. ఇలాంటి ఘటన ఇంతవరకు ఏ ప్రతినిధి కూడా ఫేస్ చేసి ఉండరు. సో ఒక జర్నలిస్ట్ గా ఏమంటారు మీరు? ఇంత ఫిరోసి సంఘటన అయితే ఎప్పుడు నేను చూడలే కూడా. నేను అసలు ఫేస్ చేయలే, జరగలేదు ఇటువంటి. కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది ఇదే బహుశా లైవ్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది ఫస్ట్ టైం మనకు అనిపిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. నిజంగా రంజిత్ కూడా చాలా సౌమ్యుడు, చాలా సాఫ్ట్ గానే ప్రశ్నలు అడుగుతాడు. నా దగ్గర నాతో పనిచేసిండు. సో ఆయన ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందని నాకు అనిపిస్తుంది. ఆయన ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేసిండు మరి అంటే దాన్ని ఏమైనా వాళ్ళ కొడుకుతో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని మీడియా మీద తీసిండా, ఏదైనా అది పక్కన పెట్టినా కూడా మీడియాని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు మోహన్ బాబు చాలా సంఘటనలు కూడా ఇట్లా చేశారు. ఇప్పుడే ఈ రిపోర్టర్ మీద కాదు, ఇప్పుడు ఇక్కడ మనకు వీడియో కనిపిస్తుంది కానీ చాలా సందర్భాల్లో కూడా వీడియోలు రాలేవు. కానీ మీడియాను బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి మోహన్ బాబు అనేక సందర్భాల్లో. నేను చెప్పేసాని మీరు మీ మీడియా ఎందుకు వచ్చిందని చెప్పి ఇంట్లోంచి పంపించిన సంఘటనలు, చాలా సంఘటనలు మోహన్ బాబు మీద ఉన్నాయి. జర్నలిస్టుల మీద కాదు, అట్లాగే వాళ్ళ తోటి జూనియర్ ఆర్టిస్టులను కూడా దూషించిన సంఘటనలు కూడా మనం చాలా చూసినాం. బహుశా జయంతి అనుకుంటా సీనియర్ నటి, తనను కూడా ఒకసారి అవమానించినట్టు కూడా ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఇంకా చాలా మంది కూడా ఈయనతో గొడవపడ్డ విషయం కూడా చాలా మంది బయట పెట్టారు. సో స్వతహాగా ఆవేశపడైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిసారి మీడియానే టార్గెట్ చేయడం అనేది మోహన్ బాబు గారికి అలవాటుగా మారింది అనేది మనకు. క్రాంతి గారు, ఆ మోహన్ బాబు ఇంత దౌర్జన్యంగా ఏ మాత్రం మొహంలో కొంచెం కూడా భయం లేకుండా, అక్కడ అన్ని కెమెరాస్ ఉన్నాయి, లైవ్ కవరేజ్ అవుతోందని తెలిసినా కూడా అంతగా దాడి చేశారు అంటే భయం లేదనుకోవాలా? నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న ఒక గర్వం అనుకోవాలా? నాకు పొలిటీషియన్స్ తో పరిచయాలు ఉన్నాయి, రాజకీయాల్లో నేను చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు అన్న ఒక ధీమా అనుకోవాలా? ఏ ధైర్యంతో ఆయన ఇలా దాడి చేశారు? ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేని ఆవేశం మాత్రమే అనుకోవాలా? ఆయన అహంకారానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చండి. ప్రతిసారి కూడా ఇట్లాగే తనకు నచ్చని అంశం గురించి ఎవరు తన ముందు మాట్లాడినా కూడా ఇటువంటి దాడి చేస్తాడు అనేది మోహన్ బాబు విషయంలో ప్రచారంలో ఉన్నది. అది జర్నలిస్ట్ అయినా సరే, తోటి నటులు అయినా సరే, తనకు నచ్చని అంశాన్ని ఆయన ముందు చెప్తే ఇంతటికైనా తెగించి వాళ్ళ మీద దాడి చేయడానికి ఈయన సిద్ధపడతాడు అనేది ఇండస్ట్రీలోనే టాక్ ఉన్నది. అందుకే నేను ఇంతకుముందు చెప్పినా కదా, మనిషివా మోహన్ బాబు అని చెప్పి ఒక సామెత కూడా అందరికి కూడా అలవాటు అయిపోయింది. ఎవరన్నా తిట్టాలనుకుంటే కూడా అరే నువ్వు మనిషివా మోహన్ బాబు వారా అని చెప్పి తిట్టుకుంటారు. అటువంటి పరిస్థితి వచ్చిందంటే మోహన్ బాబు యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆయన యాటిట్యూడ్ ఇట్లాగే ఉంటుంది అనే విషయము కింది స్థాయిలో కూడా అందరికీ తెలిసిపోయిందని కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది ఆవేశంలో జరిగిందా, ఇంకేది జరిగిందా అనే తర్వాత విషయం. కానీ ఆయన ఇంటెన్షన్ కనబడుతుంది కదా. నీకు ఆవేశం రావడానికి కారణం ఏంటి? నీ కొడుకుతో కూడా ఉండొచ్చు కానీ రిపోర్టర్తో కూడా కాదు కదా. రిపోర్టర్ అడిగిన ప్రశ్న కూడా నీకు ఆవేశం వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎవరేం చేయలేరులే అన్న పొగరు కూడా అనుకోవచ్చా? ఆ పొగరు తప్పకుండా ఉంటుందండి. సినిమా నటులకు ఆ పొగరు అందరికి ఉండకపోవచ్చు కానీ మోహన్ బాబు అయితే సినిమా నటుడు ఇలా దాడి చేయలేదు కదా క్రాంతి గారు.
ఏ నటులు కూడా ఇట్లాంటి అరగెంట్ బిహేవియర్ ఉండదండి. చాలా మంది నటులు చూసినాం. ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే కనుక వాళ్ళందరూ తప్పించుకుంటారు, చెప్పకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఇంతకుముందు నేను మాట్లాడుతూ కూడా అదే చెప్పాను. ఆ పరిస్థితి ఆమెకు చెప్పడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసి ఉండొచ్చు. అసలు కొట్టాల్సిన సందర్భమే కాదది, సందర్భం కాదు, ఉండదు కూడా. చాలా సందర్భంలో అవాయిడ్ చేసి వెళ్ళిపోతారు, 2 చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఈ యాటిట్యూడ్ అట్లా కాదు మోహన్ బాబు గారిది. ఆయన దాడి చేసి వాళ్ళంతా చూసే రకంగా అనిపిస్తుంది కనుక ఇటువంటి యాటిట్యూడ్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక్కసారి ఇటువంటి వ్యక్తుల మీద గట్టిగా మంచి కేసు పెడితే కనుక రేపు భవిష్యత్తులో కూడా ఎవరి మీద ఇటువంటి దాడులు జరిగే అవకాశం లేదు. అదే ఇంతకుముందు జరిగిన సంఘటనలో అప్పుడు కేసులు పెట్టుంటే కనుక ఈయనకు ఆ చట్టం రుచి తెలిసేది. తను తప్పు చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనే విషయం ఆయన కనుక అర్థమై ఉంటే ఇప్పుడు ఈ దాడి రిపీట్ అయ్యేది కాదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేరు కనుక తను మళ్ళీ రెచ్చిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దాడిని ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి, జర్నలిస్ట్ కూడా సీరియస్ గా తీసుకోవాలి. దీని మీద అతని మీద రిలవెంట్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కింద మోహన్ బాబు మీద కేసు పెట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. క్రాంతి గారు, మీ స్పందన తెలియజేసినందుకు, మీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.